వరంగల్ విమానాశ్రయాన్ని కమర్షియల్ గా డెవలప్ చేయాలి. ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ని మామూర్లో ఏర్పాటు చేయాలని మాజీ బీఆర్ఎస్ లీడర్ వినోద్ కుమార్ అన్నారు. నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఏంటంటే ఇవాళ ఫ్లయింగ్ అంటే కమర్షియల్ పైలట్స్ ట్రైనింగ్ ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ FTO అనేది ఉంది. ఎయిర్ ఇండియా వాళ్ళు మహారాష్ట్రలో అమరావతిలో పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా అది ఫైనలైజ్ కాలేదు డిస్కషన్స్. నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను, మీరు ఇప్పుడు ఎయిర్ ఇండియా అంటే గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ అయిపోయింది. ఎవరి దగ్గర పోయింది? టాటా వాళ్ళ చేతులకు వెళ్ళిపోయింది. కాబట్టి వాళ్ళతో మాట్లాడండి. ఈ ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ని మామూలులో పెట్టి తర్వాత బోయింగ్ లాంటి విమానాలు, ఎయిర్ బస్ లాంటి విమానాలు ఇలా దేశంలో పట్ల వేల సంఖ్యలో అయిపోయింది. ఇప్పుడు ఎయిర్ ఇండియా కూడా 500 కొత్త ఫ్లైట్లు ఉంటాడు. వాటికి రిపేరింగ్, రెగ్యులర్ రిపేరింగ్ కు హైదరాబాద్ లో GMR ఎయిర్పోర్ట్ లో జాగా సరిపోదు. కాబట్టి అది పెట్టాలి. ఇదే ఆలోచన ఉండాలి. ఈ ఎయిర్పోర్టు ఏదో ఒక విమానం దిగి ఒక విమానం ఎగిరిపోవడం కాదు, రేపు ఇక్కడ ఉన్న సామాన్య ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉండాలి. ఇలా కార్గో, ఇలా ఎన్ని విమానాలు ప్యాసింజర్ విమానాలు, కార్గో విమానాలు దాదాపు దాంట్లో ఒక 30-40% కార్గో విమానాలు ఫ్లై అవుతున్నాయి, లేస్తున్నాయి. ఇలా కూరగాయలు కూడా ఏరోప్లేన్లో పోతున్నాయి, మందులు ఏరోప్లేన్లో పోతున్నాయి. ఇలా సామాగ్రి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అంతా కూడా ఏరోప్లేన్లే ప్రపంచవ్యాప్తంగా రవాణా సౌకర్యం అయిపోయింది. ఇలా మరి మన తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక హబ్ కావాలి. మళ్ళీ లేకపోతే వాయుదూత్ సర్వీస్ లాగా 4 విమానాలు నడిపి సిద్ధుంటే ఇవన్నీ ప్లాన్ చేస్తేనే ఇది బతుకుతుంది మామూలు. ఇలా ఇది మురిపిచ్చి మళ్ళా వదిలిపెట్టదు ఈ ఎయిర్పోర్ట్ని. దీన్ని సక్రమంగా ఉండాలంటే నువ్వు కాదు, నేను కాదు, నేను కింద చిన్నపిల్ల ఉన్నప్పుడే వాయుదూత్ వచ్చింది హైదరాబాద్ వరంగల్కి. వచ్చేది దిగేది, ఓ 10 మంది ఎక్కలేరు అని చెప్పేసి మళ్ళీ రద్దు అయిపోయింది. ఇప్పుడు 4 ఏరోప్లేన్లు దిగి ఏది ఇక్కడ ప్యాసింజర్స్ క్లోజ్ కావచ్చు. దీన్ని బతికియాలంటే మామూలు ఎయిర్పోర్ట్ ని ఒక కమర్షియల్ గా దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దీన్ని ఎయిర్ కార్గో కింద మార్చాలి. అదేవిధంగా ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఎయిర్ ఇండియాతో మాట్లాడి పెట్టియాలి, లేదా ఇండిగో వాళ్ళతో పెట్టియాలి. ఎయిర్ బస్, బోయింగ్ కంపెనీస్ ఇలా భారతదేశంలో పట అన్ని ఏరోప్లేన్స్ నడిపేటువంటి కంపెనీస్ దాదాపు ఒక 1000 కంటే ఎక్కువ ఉన్న ఏరోప్లేన్లు ఇలా భారతదేశంలో ఏది లోకల్ ఫ్లైట్స్. మరి వీటికి వాటిని నాగ్పూర్లో పెట్టాలని ఒకలా ఆలోచిస్తున్నారు, అమరావతిలో పెట్టాలని చెప్పి మొన్న పత్రికలు చదివిన నేను, మహారాష్ట్ర అమరావతిలో. కాబట్టి వాటికంటే పోటీగా మన రాష్ట్ర ప్రభుత్వం పోయి వాళ్ళకు కొంత కన్సెషన్స్ ఇచ్చి, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇచ్చి, పెట్రోల్ మీద నేను మా రాష్ట్ర పన్ను తగ్గిస్తానని చెప్పి ఇలాంటి ఆఫర్ చేయాలి. ఉత్త పేపర్ల పత్రికల్లో మాట్లాడితే అయ్యే పనులు కావి ఇవి. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.